వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము అన్లిస్టెడ్ షేర్స్, చాలా మంది కూడా గ్రీడ్ ఫ్యాక్టర్ చూపించి ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఇంత రిటర్న్స్ వస్తాయి, మరి చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి రిస్క్ లేకుండా అని చాలామంది కూడా మార్కెట్లో ప్రమోట్ చేస్తూ ఉంటారు దీన్ని. కానీ తెలియకుండా చాలామంది ఇన్వెస్టర్స్ కూడా ఇందులో పెడితే మనకి ఏదైనా బాగా భవిష్యత్తు ఉంటుందేమో, ఇందులో మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా రిటర్న్స్ వస్తాయేమో అని చాలామంది ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాని తర్వాత ఇరుక్కుపోతారనమాట. సో ఇవాళ అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఏంది, దాని గురించి మాట్లాడదాము. అంతేకాకుండా అన్లిస్టెడ్ షేర్స్లో ఎలా చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెడతారు, దాన్ని పెట్టడానికి మనకు ఎటువంటి వేస్ ఉన్నాయి, దాని గురించి డిస్కస్ చేద్దాము. పూర్తిగా ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ అన్లిస్టెడ్ షేర్స్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఏంటి అంటే, స్టాక్ మార్కెట్లో ఇప్పుడు మనకు కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఐడిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఇండియన్ బ్యాంక్ ఉంది. ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీస్ అనమాట. వాళ్ళు సెబీ దగ్గరికి వెళ్ళి, ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కంపెనీని అక్కడ లిస్ట్ చేయించుకున్నారు. అదొక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అందులో భారతీయ నాగరికులు ప్రతి ఒక్కరు, ఇంకా హెచ్ఎన్ఐ క్లయింట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి షేర్స్ అనేది కొనుక్కోవచ్చు. అలాగే సేమ్ వేలో అన్లిస్టెడ్ షేర్స్ అంటే ఏంటి అంటే, వాళ్ళు ఎటువంటి ఎక్స్చేంజ్ పైన లిస్టెడ్ లేరు. ఎన్ఎస్సి కావచ్చు, బిఎస్సి కావచ్చు, ఎటువంటి ఎక్స్చేంజ్ పైన వాళ్ళు వాళ్ళ కంపెనీని లిస్ట్ చేసుకోలేదు. కానీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు పెట్టుకొని కంపెనీ అనేది నడిపిస్తున్నారు మన ఇండియాలో. అక్కడ వాళ్ళ కంపెనీలో ఏంటంటే, అది ఎటువంటి కంపెనీ అయినా కావచ్చు, బ్యాంకింగ్ కంపెనీ కావచ్చు, లేదంటే నార్మల్ సర్వీస్ కంపెనీ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కావచ్చు, ఏదైనా కంపెనీ కావచ్చు. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం మాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి అని వాళ్ళకి కొన్ని షేర్స్ అనేది ఇస్తూ ఉంటారు. మీరు కొనుక్కొని మా దగ్గర నుంచి ఇన్ని షేర్స్ కొనుక్కోండి, ఒక 10 lakhs, 15 lakhs, 20 lakhs పెట్టి షేర్స్ కొనుక్కొని మీకు మేము షేర్ సర్టిఫికేట్ ఇస్తామని చెప్తారనమాట. సో ఇప్పుడు యాక్సెస్ టు షేర్స్ అనమాట. డైరెక్ట్గా అన్లిస్టెడ్ షేర్స్లో మీకు ఏంటంటే డైరెక్ట్గా షేర్స్ అనేది మీరు తీసుకుంటారు. రెండోది వచ్చేసి అలాట్మెంట్ గ్యారంటీడ్గా ఉంటుంది. అంటే ఏంటి అంటే, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏదైనా కంపెనీ వచ్చి లిస్ట్ చేసుకుంటే అప్పుడు స్టార్టింగ్లో ఐపీఓ వస్తుంది, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. అదేంటంటే ఐపీఓలో మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీకు అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అది మీకు కంపల్సరీగా వస్తుందా లేదా అనేది గ్యారంటీ లేదు. ఒకవేళ అలాట్మెంట్ కాకపోతే మీరు ఇచ్చిన డబ్బులు అనేది తిరిగి మళ్ళీ మీకు ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎటువంటి ఐపీఓ లేదా ఎటువంటి ప్రొసీజర్ అనేది లేదు కాబట్టి కంపల్సరీగా అలాట్మెంట్ గ్యారంటీడ్గా ఉంటుంది. దీని తర్వాత ఆపర్చునిటీ ఆఫ్ ఎర్నింగ్ ఎక్స్పోనెన్షియల్ రిటర్న్స్. అంటే వాళ్ళు ఎటువంటి ఒక భరోసాని ఇస్తారు అంటే, ఇవాళ మీరు ఒకవేళ మా దగ్గర అన్లిస్టెడ్ మార్కెట్లో, గ్రే మార్కెట్లో షేర్స్ కనుక తీసుకుంటే మేము ఒక 6 monthsలో 1 yearలో ఐపీఓ తేవడానికి ప్లాన్ చేస్తున్నాము, షేర్ మార్కెట్లో మా కంపెనీని లిస్ట్ చేసుకుంటాము అని చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో వాళ్ళ కంపెనీ లిస్ట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు 100 rupeesలో కొంటే కంపెనీ స్టాక్ మార్కెట్ పైన లిస్ట్ అయినప్పుడు 100 rupees ఇవాళ మీరు కొనుక్కున్న తర్వాత 1 year తర్వాత లేదా 6 months తర్వాత అదే షేర్ వాల్యూ వాళ్ళు 150 rupees, 200 rupeesకి లిస్ట్ చేస్తారు అని చెప్తారు. సో అప్పుడు ఏంటి, మీకు ఎక్స్పోనెన్షియల్ గెయిన్స్ వస్తాయని ఒక గ్రీడ్ ఫ్యాక్టర్తో చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇందులో చేస్తారు. దీని తర్వాత ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అది ఎలా చేయగలుగుతారు? ఫస్ట్ వచ్చేసి ప్రమోటర్స్ అంటే కంపెనీకి ఓనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్కిల్లో, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్యామిలీ వాళ్ళు, చాలామంది ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీస్ కూడా కావచ్చు. సో ప్రమోటర్స్ ఏమంటారు అంటే, నేను కొన్ని 6 monthsలో లేదా ఒక 1 yearలో నా కంపెనీని స్టాక్ మార్కెట్ పైన లిస్ట్ చేయబోతున్నాను. సో మీరు నా దగ్గర నుంచి షేర్స్ ఇవి తీసుకోండి, నేను మీకు బదులుగా షేర్ సర్టిఫికేట్ ఇస్తాను అని చెప్తారు. దాని తర్వాత ఈసాప్ హోల్డర్స్, ఎంప్లాయీస్కి ఈసాప్ ఇస్తారు. ఆ ఈసాప్ ఎంప్లాయీస్ ఎవరికైనా అమ్ముకోవచ్చు. అది తీసుకొని ఎవరైనా బయట వాళ్ళు కూడా ఆ కంపెనీలో షేర్ హోల్డర్ కావచ్చు. దాని తర్వాత బ్రోకర్స్ అనమాట. కొంతమంది బ్రోకర్స్ ఉంటారు, ఇలాంటి కంపెనీ వాళ్ళతో కలిసేసి బయట మార్కెట్లో ఇది మంచి స్కీమ్ ఉంది, రండి ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చాలామంది చెప్తూ ఉంటారు. అండ్ కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి, దేని ద్వారా అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయవచ్చు. మరి ఇది ఇల్లీగల్ అంటే, ఇది ఇల్లీగల్ అని చెప్పుకోలేము, నాట్ రెగ్యులేటెడ్ అని చెప్పుకోలేము. రెండిటికి మధ్యలో ఉంటుంది ఇది. అన్లిస్టెడ్ షేర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది లీగల్ అని చెప్పుకోలేము, రెగ్యులేటెడ్ అని చెప్పుకోలేము, కానీ రెండింటికి మధ్యలో ఉంటుంది. అందుకే దీన్ని గ్రే మార్కెట్ అంటారు చాలా మంది కూడా. ఇప్పుడు దీంట్లో కొన్ని రిస్క్స్ ఉంటాయి. ఆ రిస్క్ అనేది ఎటువంటి రిస్క్ ఉంటే అది చూసుకుందాం మనం. లిక్విడిటీ రిస్క్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఒక 100 షేర్లు రిలయన్స్ కొన్నాను నా డిమాట్ అకౌంట్లో. నేను కొన్నిన తర్వాత నెక్స్ట్ నిమిషమే దాన్ని అమ్మేయవచ్చు, నెక్స్ట్ డేనే అమ్మేయవచ్చు, నెక్స్ట్ మంత్ అమ్ముకోవచ్చు. నేను ఎప్పుడు ఆ షేర్స్ని అమ్మాలనుకుని అమ్ముకోవచ్చు. నాకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు
ఆ షేర్స్ని నేను సెల్ చేసి నాకు కావాల్సిన డబ్బులు నేను తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ లిక్విడిటీ ఉండదు. ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్నది డైరెక్ట్గా అన్లిస్టెడ్ మార్కెట్లో, గ్రే మార్కెట్లో కాబట్టి మీ దగ్గర ఒక షేర్ సర్టిఫికేట్ ఉంటుంది కరెక్టే. కానీ బయట మీరు ఎక్కడికి వెళ్ళి దాన్ని అమ్ముతారు అనేది ఒక క్లారిటీ మాత్రం ఉండదు. బయట ప్రతి దగ్గరికి వెళ్ళేసి నా దగ్గర షేర్స్ ఉన్నాయి, షేర్ సర్టిఫికేట్ ఉంది, తీసుకోండి అని చెప్తూ ఉండాలన్నమాట. సో అందుకని చెప్పి చాలా లిక్విడిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లిక్విడిటీ ఒక రిస్క్ ఉంటుంది. మీ డబ్బులు అనేది ఒక్కసారి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అని మీరు పెట్టిన తర్వాత అక్కడే ఇరుక్కొని ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సెకండ్ వచ్చేసి లిమిటెడ్ కంపెనీ డేటా. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏ కంపెనీ లిస్ట్ అయినా కానీ వాళ్ళకు కొన్ని రెగ్యులేషన్స్, సెబీ అనేది చాలా రెగ్యులేషన్స్ అనేది పెట్టు ఉంటుంది. అదేంటంటే ఎవ్రీ క్వార్టర్లీ మీరు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. వాళ్ళ అర్నింగ్స్ కావచ్చు, ఎంత లాస్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి పూర్తి డీటెయిల్స్ కంపెనీ పబ్లిక్కి తెలియజేయాలి అనేది కంపెనీ బాధ్యత. ఇక్కడ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, మీరు కొంటున్నది అన్లిస్టెడ్ గ్రే మార్కెట్లో. అందుకని చెప్పేసి కంపెనీకి ఎటువంటి కరెక్ట్ డేటా మీకు ఇస్తుంది అనేది ఒక గ్యారంటీ మాత్రం ఉండదన్నమాట. వాళ్ళు డేటాని మ్యానిపులేట్ చేసుకోవచ్చు, బుక్స్లో ఏదైనా రాసుకోవచ్చు. అందుకని చెప్పేసి లిమిటెడ్ కంపెనీ డేటా ఉంటుంది, పూర్తి డీటెయిల్స్ అనేది మన దగ్గర కంపెనీ గురించి ఉండవు. దీని తర్వాత వాల్యుయేషన్ రిస్క్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏదైనా కంపెనీ మనం షేర్ కొంటాము, అమ్ముతాము. అప్పుడు ఏం జరుగుతుందంటే లైవ్లో ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం చూస్తే ప్రైజెస్ పైకి కిందికి అవుతూ ఉంటాయి. అంటే మార్కెట్లో పబ్లిక్ అంతా కలిసి కూడా ఆ కంపెనీకి వాల్యుయేషన్ డిసైడ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆ వాల్యుయేషన్ ఎవరు డిసైడ్ చేస్తారు? కంపెనీకి ఓనర్, ప్రమోటర్ కావచ్చు, కంపెనీలో పనిచేస్తున్న మేనేజ్మెంట్ కావచ్చు. సో కంప్లీట్గా వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఎట్లయినా వాళ్ళ కంపెనీని వాల్యూ చేసుకోవచ్చు. 10 రూపాయల వాల్యూని కానీ 100 రూపాయల్లో అమ్ముకోవచ్చు. సో వాళ్ళ ఇంట్రెస్ట్లో ఉన్న, కంపెనీకి ఇంట్రెస్ట్లో ఉన్న వాల్యుయేషనే వాళ్ళు మీకు ఆఫర్ చేస్తారు. ఇందులో వాల్యుయేషన్ రిస్క్ కూడా చాలా ఉంటుంది. అంటే మీరు కొంటున్న వస్తువుకి ఒకవేళ 100 రూపాయలు విలువ ఉంది, వాళ్ళు మీకు చెప్తున్నది 1000 రూపాయలు అనుకోండి, అందులో మీకు 900 రూపాయల లాస్ ఉంటుందన్నమాట. ఇది ఒక చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది దీంట్లో. దీని తర్వాత మనం చూసుకుంటే లిమిటెడ్ రెగ్యులేటరీ. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కంపెనీస్ ఏదైతే లిస్టెడ్ ఉంటాయో అందులో సెబీ అని ఏదైతే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉందో అక్కడ ప్రతి కంపెనీకి కూడా చాలా టైట్ అండ్ రూల్స్తో, చాలా రెగ్యులేషన్స్తో దాన్ని ఆపరేట్ చేస్తుంది, ఎటువంటి తప్పులు కాకుండా చూసుకుంటుంది. కానీ ఇక్కడ అలా రెగ్యులేటరీ బాడీ అనేది స్పెసిఫిక్గా ఏమీ లేదనమాట. సో అది మీకు చాలా పెద్ద రిస్క్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో మీతో ఏదైనా స్కామ్ జరిగితే మీరు సెబీకి వెళ్ళొచ్చు, గ్రీవియన్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు, చాలా చేయవచ్చు. కానీ ఇక్కడ మీరు యాక్షన్ తీసుకోవడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. దీని తర్వాత ఇప్పుడు లిస్టెడ్ షేర్స్ మీరు కొంటే ఎటువంటి మనకు లాభాలు ఉంటాయి చూసుకుంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అక్కడ సెబీ ఉంది, పూర్తిగా రెగ్యులేషన్ చేయడానికి, పూర్తి ఇన్ఫర్మేషన్ మీ దాకా రావాలి, డిస్క్లోజ్ చేయడానికి. కంప్లీట్గా ఇక్కడ మనకు ఒక కంప్లైన్స్, ఒక పాలసీ అనేది ఫాలో చేస్తారు. సెకండ్ వచ్చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ చేయకుండా సెబీ చూసుకుంటుంది. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే కంపెనీ వాళ్ళు లోపల వాళ్ళకు బాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకు పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా రాబోతుంది అంటే కంపెనీ షేర్ పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేయవచ్చు. లేదంటే లాస్ రాబోతుందని వాళ్ళకి ముందు తెలిస్తే వాళ్ళు షేర్స్ అనేది అమ్ముకోవచ్చు. సో ఇలా ఇన్సైడర్ ట్రేడింగ్ కాకుండా సెబీ ఇక్కడ చూసుకుంటుంది. దాని తర్వాత సర్క్యూట్ బ్రేకర్స్ అనమాట. స్టాక్ మార్కెట్లో 10%, 15%, 20%కి సర్క్యూట్స్ ఉంటాయి. అప్పర్ సర్క్యూట్, లోవర్ సర్క్యూట్, షేర్స్ బాగా పడిపోకుండా వాళ్ళు చూసుకుంటారనమాట. కానీ ఇక్కడ అన్లిస్టెడ్ మార్కెట్లో అటువంటి మనకు సర్క్యూట్ బ్రేకర్స్ అనేది ఉండవు. దీని తర్వాత లాస్ట్ మనం చూసుకుంటే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే అన్లిస్టెడ్ షేర్స్ అనేది ఎప్పుడైనా మీరు ఒకవేళ తీసుకుంటే బాగా ఎక్కువగా ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కంపెనీ ఐపీఓకి వస్తుందని చెప్తుంది కానీ ఎటువంటి గ్యారంటీ మాత్రం ఉండదు. మీరు హిస్టరీలో చూసుకున్న చాలా కంపెనీస్ కూడా ఇలా మేము షేర్స్ తీసుకోండి, అన్లిస్టెడ్ షేర్స్ అమ్మారనమాట మార్కెట్లో. చాలామంది ఇన్వెస్టర్స్ కూడా పెట్టుబడి పెట్టి పబ్లిక్ దాంట్లో ఇరుక్కుంది. కానీ ఐపీఓ మాత్రం ఇంతవరకు రాలేదు. మీరు గూగుల్లోకి వెళ్ళి అలా చూస్తే చాలా స్కామ్స్, చాలా ఫ్రాడ్స్ అని జరిగి ఉన్నాయి అన్నమాట. తప్పకుండా అందుకని చెప్పి ట్రేడింగ్ మీరు చేయాలి అనుకుంటే తప్పకుండా లిస్టెడ్ షేర్స్లో, ఎక్స్చేంజ్లో చేయండి. ఎందుకంటే అక్కడ మీకు సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. కానీ బయట అన్లిస్టెడ్ మార్కెట్లో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్, ఇలాంటి అన్లిస్టెడ్ షేర్స్ ఒకవేళ మీరు తీసుకుంటే దానికి ఎటువంటి సేఫ్టీ అనేది ఉండదు. వాళ్ళు మీకు రిటర్న్స్ వస్తాయి, ఐపీఓ రాగానే 50%, 100% లిస్టింగ్ వస్తాయని చాలా డ్రీమ్స్ అనేది అమ్ముతూ ఉంటారు. అందుకని చెప్పి జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు ఒకవేళ మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.